Hello students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. First of all, please like, share, subscribe our channel. Today we discuss about a concept is SGT aspirants, especially AP and Telangana state secondary grade teachers. We discussed today concept what is the syllabus of the SGT as well as what is the content of mathematics in this specially. So we discussed about the syllabus of the SGT aspirants of Telangana as well as Andhra Pradesh students. Yes. Yes, this is mathematics content. This mathematics content having how many chapters is there here? Totally 6 chapters are there, 6 chapters. The first chapter is mathematics content, marks are 9 marks and number of questions are 18. Each question carries half mark. So here total marks is 9. And the first chapter is number system, elementary number theory, natural numbers, sahaja sankhyalu, whole numbers, పూర్ణాంకాలు, ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు, రేషనల్ నంబర్స్, అకరణీయ సంఖ్యలు, ఫండమెంటల్ ఆపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్, న్యాయాలు, ధర్మాలు ఉంటాయి, న్యూమరేషన్ అండ్ నొటేషన్, వాటిని వేటితో సూచిస్తామని చెప్పడం, రీప్రెజెంటేషన్ ఆఫ్ నంబర్స్ ఆ నంబర్ లైన్ అంటే వాటిని ఒక నంబర్ లైన్ పైన ఏ విధంగా రీప్రజెంట్ చేస్తాం, నేచురల్ నంబర్ కానీ హోల్ నంబరు, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్, మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, సంవృత, సహచర, తత్సమ, విలోమ, విభాగ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ, ఇలాంటి ధర్మాలు దీంట్లో ఉన్నాయి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, additive identity, multiplicative identity. After this concept is prime numbers and composite numbers. ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, టైప్స్ ఆఫ్ ప్రైమ్స్, ప్రధాన సంఖ్యలలో రకాలు ఉన్నాయి, కో ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్, రిలేటివ్ ప్రైమ్స్, ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, డివిజిబిలిటీ టెస్ట్, భాజ్యనీయత సూత్రాలు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ డివిజిబిలిటీ రూల్స్. తర్వాత రోమన్ నంబర్స్, మీకు తెలిసిన విషయం, రోమన్ నంబర్స్, రోమన్ సంఖ్యలు, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ మల్టిపుల్స్, రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, వాటి మధ్య సంబంధము, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ డివిజన్ మెథడ్, అంటే ప్రైమ్ కారణాంక విభజన పద్ధతిలో ప్రధాన కారణాంక విభజన పద్ధతి, భాగాహార పద్ధతి అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి దాని గురించి. ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు, డెసిమల్స్ అంటే దశాంశ భిన్నాలు. దీని తర్వాత నెక్స్ట్ రీప్రెజెంటేషన్ ఆఫ్ డెసిమల్ నంబర్స్, డెసిమల్ నంబర్ ని ఏ విధంగా రీప్రెజెంట్ చేయాలి, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్, బట్ రిక్యూరింగ్, ఇన్ రేషనల్ ఫార్మ్. దీని ఫండమెంటల్ ఆపరేషన్స్, దాన్ని అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఎలా యూజ్ చేయాలి ఇన్ అవర్ రియల్ లైఫ్ లో, మన అంటే అప్లికేబుల్ క్వశ్చన్స్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, వర్గాలు, వర్గమూలాలు, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఘనాలు, ఘన మూలాలు. నెక్స్ట్ పైథాగరన్ ట్రిప్లెట్స్, పైథాగరన్ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, అతనికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఉంది, కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్, అలాంటి కాన్సెప్ట్స్. ప్లేయింగ్ విత్ నంబర్స్, నంబర్లు అంటే సంఖ్యలతో ఆడుకుందాం అనే కాన్సెప్ట్ ఉంది మీకు. నంబర్ ప్యాటర్న్స్, సిరీస్ అనమాట, నంబర్స్ లో కొద్దిగా సిరీస్ లైక్ నథింగ్ బట్ ప్రోగ్రెషన్ టైప్ ఉంటుంది, డిఫరెన్స్ కానీ రేషియోస్ కానీ ఉంటాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ ఇన్ ద కంటెంట్. సెకండ్ చాప్టర్ ఒకసారి చూద్దాము, బ్రీఫ్ గా చూద్దాం. ఫస్ట్ చాప్టర్ మనం స్టార్ట్ చేద్దాం. సెకండ్ చాప్టర్ మెయిన్ హెడింగ్ చూడండి, అర్థమెటిక్ మ్యాథ్స్ అని ఉంటుంది మీకు, అది అంక గణితం అంటాము. దీనిలో సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి, చాలా వెరీ ఇంపార్టెంట్. దీనికి మార్క్స్ ఎక్కువ అలాట్ చేయడం జరిగింది, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఆల్జేబ్రా, బీజ గణితం అంటాము, అంటే దీంట్లో వేరియబుల్స్ వచ్చేస్తాయి మనకి. జామెట్రీ బాక్సింగ్, మీకు తెలుసు జామెట్రీ బాక్స్ కన్స్ట్రక్షన్స్ ఇలాంటివి ఉంటాయి, దానిపైన ప్రాపర్టీస్ ఉంటాయి, ఒకసారి తర్వాత చూద్దాం. మెన్సురేషన్ అంటే మీకు దీనిపైన ఉండేటటువంటి క్వశ్చన్స్ ఒక్కసారి చూద్దాం. స్టేట్మెంట్ లో ఏరియా అండ్ పెరిమీటర్, వైశాల్యాలు, పెరిమీటర్ అంటే చుట్టుకొలతలు, ట్రయాంగిల్ అండ్ క్వాడ్రిలేటర్, త్రిభుజాలు మరియు చతుర్భుజాల పైన అడిగినాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పార్ట్స్,
ఏరియా అంటే మీకు తెలుసు వైశాల్యం, వేటిపైన రెక్టాంగులర్ పార్ట్స్ అన్నప్పుడు మనకి కోఆర్డినేటర్స్ కిందికి వచ్చాయి. ఏరియా ఆఫ్ ది సర్కిల్, వృత్తం యొక్క వైశాల్యం. సర్క్యులర్ పార్ట్స్, రింగ్స్ అంటే మనము ఆ ఒక సర్కిల్ లో ఇంకో సర్కిల్ ఉన్నప్పుడు ఏర్పడేటటువంటి కాన్సెప్ట్ ని మనం రింగ్స్ అంటాం ఇక్కడ. అండ్ ఏరియా సెక్టార్స్, వైశాల్యాలు వేటిపైన, సెక్టార్స్, వృత్తంలో కొంత భాగంని మనము సెక్టార్ అంటాము ఇక్కడ. నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్, వృత్తం యొక్క పరిధి, చుట్టుకొలత అనొచ్చు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ అండ్ క్యూబాయిడ్, ఇది 3D కాన్సెప్ట్. ఇది ఘనము, ఘన మూలాలు అంటుంటాం. వాల్యూమ్ అండ్ కెపాసిటీ, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్, వీటి యొక్క వాల్యూమ్స్ అని అంటున్నాడు. వీటికి 3Dకి సంబంధించినవే వాల్యూమ్స్ ఉండే, 2Dకి వాల్యూమ్స్ ఉండవు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి 6th చాప్టర్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, సాంఖ్యక శాస్త్రము, సంభావ్యత అని మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సైన్స్ కంటెంట్ స్టార్ట్ అయింది. ఇది మా కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫస్ట్ టాపిక్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి దీంట్లో న్యాచురల్ నంబర్, సహజ సంఖ్యలతో మొదలుపెట్టి మనం కంటిన్యూగా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్ పైన ఒకసారి చూద్దాము. ఇవాళ మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఎస్జిటి ఆస్పిరెంట్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆస్పిరెంట్స్ మెయిన్ గా మ్యాథ్స్ క్లాసెస్ గురించి మాత్రం డిస్కషన్ చేస్తున్నాం ఇక్కడ. కమ్ టు ద పాయింట్. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం ఏమనేది. నంబర్ సిస్టమ్, మనం నంబర్ సిస్టమ్స్ చూసాం కదా, దాంట్లో ఫస్ట్ హెడింగ్ న్యాచురల్ నంబర్స్ అని చూసాము. ఆ న్యాచురల్ నంబర్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు క్లాస్ ఉంటుంది, ఒక 30 to 40 minutes వరకు ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. దీంట్లో మీకు వచ్చిన కాన్సెప్ట్స్ వస్తాయని అనుకుంటారు, కానీ ఎక్కడో ఒక క్వశ్చన్ చూడనటువంటి క్వశ్చన్ మీరు ఇంతవరకు చూడని క్వశ్చన్ కూడా చూసి ఉండడానికి అవకాశం ఉన్న క్లాస్ అనుకోండి ఇది. చూడండి ఒకసారి. టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్, న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు. నెక్స్ట్ హోల్ నంబర్స్, పూర్ణ అంకాలు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు. ద లాస్ట్ ఫోర్త్ వన్ ఈజ్ రేషనల్ నంబర్స్. దీని తర్వాత నంబర్ సిస్టమ్ మీకు అనేది లేదు. దాని తర్వాత రియల్ నంబర్స్ వస్తుంది, అది స్కూల్ అసిస్టెంట్ స్టూడెంట్స్ అయితే వచ్చేస్తుంది. రేషనల్ నంబర్స్ అకర్ణీయ సంఖ్యలు. వీటిని ఏ లెటర్స్ తో డినోట్ చేస్తాం అనేది మన మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. NWZQ, ఈ 4 లెటర్స్ ఫిక్స్ అయిపోవాలి. N న్యాచురల్ నంబర్, W హోల్ నంబర్, IRZ అనొచ్చు, దీన్ని I లేదా Z అనొచ్చు. వీటిని ఇంటీజర్స్. ఈ తెలుగులో మాత్రం కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. చూడండి, రెండు సేమ్ ఉంటాయి. పూర్ణ అని ఉంటుంది, ఇక్కడ కాలు ఉంటాయి, ఇక్కడ సంఖ్యలు ఉంటాయి. పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 అనుకోండి. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. అంటే దీంట్లో తక్కువ నంబర్లు ఉన్నాయి, దీంట్లో ఎక్కువ నంబర్లు ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నౌ దిస్ ఈస్ అ మెయిన్ కాన్సెప్ట్. మనమైతే ఇప్పుడు బ్రీఫ్ గా దీని గురించి మాట్లాడతాం, న్యాచురల్ నంబర్స్ గురించి మాట్లాడదాం. ఓకే, కమ్ టు ద పాయింట్. సహజ సంఖ్యలు. వాట్ ఈస్ ద డెఫినేషన్, వాట్ ఈస్ ద న్యాచురల్ నంబర్ డెఫినేషన్ ఏ విధంగా చెప్పొచ్చు అంటే, కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్. సింపుల్ కాన్సెప్ట్. అసలు డెఫినేషన్ మనకు అవసరమా అంటే, డెఫినేషన్ పైన మనకి కాన్సెప్ట్ ఏర్పడుతుంది కాబట్టి చెప్పడం ఇంపార్టెంట్. కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్. లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యలు అంటాం. ఏమైనా లెక్కించండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రైస్ లేకుంటే ఒక బాల్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతున్నారు, గోళీల ఆటలు అనుకోండి సింపుల్ గా. హౌ మెనీ కాయిన్స్, లేకుంటే క్యారమ్ బోర్డు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అండ్ వైట్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, బ్లాక్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేటప్పుడు మనం కౌంట్ చేస్తుంటాం. 1 2 3 4 5. ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి మీ చేతి, ఇక్కడ 1 2 3 4 5. ఇలాంటి కాన్సెప్ట్స్ ని మనము న్యాచురల్ నంబర్స్ ద్వారానే దాన్ని కౌంట్ చేయడం జరుగుతుంది. వీటిని న్యాచురల్ నంబర్స్ అంటాం. న్యాచురల్ నంబర్స్ లో స్పెసిఫిక్ గా ఏమంటే, ఆ న్యాచురల్ నంబర్ ప్రతిసారి న్యాచురల్ నంబర్ అనకుండా ఒక లెటర్ క్యాపిటల్ N అంటే అయిపోతుంది, అది న్యాచురల్ నంబర్ గా డినోట్ చేసుకుంటాం మనం. సహజ సంఖ్యను దేంతో సూచిస్తాం, క్యాపిటల్ N తో సూచిస్తాం. ఏమేమి ఉంటాయి దీంట్లో, మనం కౌంట్ చేసేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అదే న్యాచురల్ నంబర్స్ అయితే. ఒకసారి చూద్దాం. న్యాచురల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ క్యాపిటల్ N. న్యాచురల్ నంబర్ దేంతో డినోట్ చేస్తాము, క్యాపిటల్ N తో సూచిస్తాం. క్యాపిటల్ N లో ఏమేమి ఉంటాయి, మొదటిది 1, తర్వాత 2 3, ఇంకా మీకు తెలుసు 4 5 6 7 8 9 అయిపోయిందంటారా. చాలా ఉంటాయి. మొదటి సహజ సంఖ్య 1 అవుతుంది, రెండో సహజ సంఖ్య 2 అవుతుంది. మరి చివరి సహజ సంఖ్య చెప్పగలమా అంటే చెప్పొచ్చు సార్, ఏముంది 5 అన్నాం. అంటే నేను బోర్డు మీద 5 రాసిన అంటే అది చివరి సంఖ్య కాదు, అప్ టు ఎంత వరకు ఉంది అని చెప్పడం. అంటే సహజ సంఖ్యలో అతిపెద్ద సహజ సంఖ్య చెప్పగలమా అంటే చెప్పలేదు. ఎందుకంటే
నంబర్స్ అనేవి అన్కౌంటబుల్, లెక్కించడానికి చివరి సంఖ్యను లెక్కించే పరిస్థితి మనకు ఉండదు. సహజ సంఖ్యలో అతి చిన్నది చెప్పగల, అతి పెద్దది చెప్పలేము. సో దట్ లాస్ట్ న్యాచురల్ నంబర్ ఈస్ టెల్ మీ అన్నప్పుడు చెప్పలేము. కానీ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అది నెక్స్ట్ కాన్సెప్ట్ లో చెప్పుకుందాం. ఇది మా కాన్సెప్ట్. మళ్ళీ దానిపైన మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. మరి దానికి ఏమైనా అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. అవన్నీ లేకుండా చెప్పలేమా అంటే ముందు మీకే తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. దీనిపైన ఇంకేమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. న్యాచురల్ అంటే ఇదే సింగిల్ డిజిట్స్ అంటాం. 1 2 3 4 5 6 7 8 9 సింగిల్ డిజిట్ అయిపోయాయి. 9 తర్వాత నెక్స్ట్ 10 సింగిల్ డిజిట్ నెంబర్ కాదు, 1 0 10 11 12 13 14 15 16 17 అప్ టు 99 2 డిజిట్ స్టాప్ అవుతుంది. మళ్ళీ 3 డిజిట్ ఎక్కుతుంటుంది. 1 0 0 100 101 102 1 ఇవన్నీ 3 డిజిట్ ఎంతవరకు 999 999 3 డిజిట్ క్లోజ్ అయిపోయి మళ్ళీ 4 డిజిట్ 1 0 0 0 1000 మళ్ళీ 9999. ఈ కాన్సెప్ట్స్ ఎందుకు చెప్పడం అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ పేజ్ ఒకసారి చూడండి. అతి పెద్ద మరియు అతి చిన్న సహజ సంఖ్యలు. అతి పెద్ద మరియు అతి చిన్న సహజ సంఖ్యల గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఇంతకుముందు డిస్కషన్ చేసిందే ఇది టేబుల్ చూడండి. అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య. దీంట్లో ఒక అంకె కలిగినటువంటి అతి పెద్ద, అతి చిన్న 9 1. 2 అంకెలు కలిగినటువంటి దాంట్లో 2 అంకెలలో పెద్దది ఉండాలి, చిన్నది ఉండాలి. పెద్దదేమో 99, చిన్నదేమో 10. 3 అంకెల అతి పెద్ద, అతి చిన్న 999 999 100 100. 4 అంకెల అతి పెద్ద, అతి చిన్న. 5 అంకెల అతి పెద్ద, అతి చిన్న. 6 అంకెల అతి పెద్ద, అతి చిన్న. 7 అంకెల అతి పెద్ద, అతి చిన్న. మీ టెక్స్ట్ బుక్ లో ఇలాంటి కాన్సెప్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిపైన క్వశ్చన్స్ మనం ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి. దీనిపైన మీరు ఆన్సర్ చెప్పొచ్చు. క్వశ్చన్ నంబర్ 1 అనుకోండి. ఒక అంకె కలిగిన అతి పెద్ద, అతి చిన్న సంఖ్యల మొత్తం. మళ్ళీ ఒకసారి, ఒక అంకె కలిగిన అతి పెద్ద, అతి చిన్న సంఖ్యల మొత్తం. ఒక అంకె కలిగిన అతి పెద్ద, అతి చిన్న సంఖ్యల మొత్తం. ఆన్సర్ 10 అయిపోయింది. స్టేట్మెంట్ వైజ్ గా మ్యాథమెటికల్ కాన్సెప్ట్ రాస్తూ వెళ్దాం. 2 అంకెలు కలిగినటువంటి అతి పెద్ద, అతి చిన్న సంఖ్యల మొత్తం. 2 అంకెల కలిగిన అతి పెద్ద, అతి చిన్న సంఖ్యల మొత్తం 99 ప్లస్ 10 109. చూస్తున్నారా? క్వశ్చన్ ఎలా ఫామ్ అయిందో చూడండి. క్వశ్చన్ ఎలా అయినా ఫామ్ కావచ్చు. సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటే మనం ఎలాంటి ప్రాబ్లం అయినా కరెక్ట్ గా క్యాచ్ చేస్తాం. చూడండి, 3 అంకెల అతి పెద్ద, అతి చిన్న సంఖ్యల మొత్తం. ఎప్పుడు మొత్తమే అన్నా సార్? సబ్ట్రాక్షన్ చేయొచ్చు కదా. అంటే 3 అంకెల అతి పెద్ద, అతి చిన్న సంఖ్యల భేదం అనొచ్చు. భేదం గురించి మాట్లాడుతున్నా. భేదం అంటే మైనస్. చిన్న నంబర్ ని ఎప్పుడైనా సరే పెద్ద నంబర్ లో సబ్ట్రాక్షన్ చేయాలి. ద స్మాల్ నంబర్ సబ్ట్రాక్షన్ ఆల్వేస్ ఫ్రమ్ ద బిగ్ నంబర్. సో దట్ 100 is subtracting from the 999. Answer is how much? 899. క్వశ్చన్ ఇక్కడ చేంజ్ అయిందమ్మా. క్వశ్చన్ చేంజ్ అయింది. నేను క్వశ్చన్ ని ప్రొనౌన్స్ చేస్తున్నా. క్వశ్చన్ రాయలేదు ఇక్కడ. చూడండి, ఏనైనా క్వశ్చన్స్ రాసుకోవచ్చు. ద ప్రోడక్ట్ ఆఫ్ ది 4 digit బిగ్గర్ నంబర్ అండ్ స్మాలర్ నంబర్ ఈస్ హౌ మచ్? ఏం సార్ సేమ్ నంబర్లే అనొచ్చా అంటే క్వశ్చన్ చూడండి. ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ది 4 digit బిగ్గర్ నంబర్ అండ్ 4 digit స్మాలర్ నంబర్ ఈస్. వీటి రెండింటిని ఇంటూ చెప్తున్నా. ఆన్సర్ వచ్చేసి 9 4 times, 0 3 times. ఆన్సర్ ఈస్ 1 4 9s and 3 zeros. దీంట్లో కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ చేసి ఏమైతుందో చూద్దాం ఒకసారి. ఇది 1s 10s 100s అయిపోయింది. ఇది lakh 10,000, ఇది lakh 99 lakhs 99,000 అయిపోయింది. ఇది ఇంకో క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు 5 అంకెలతోటి చెప్పొచ్చు సార్ అంటే 5 అంకెలు తీసుకోవచ్చు. మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. క్వశ్చనింగ్ చేసేటోనికి మనం ఏం చెప్పలేము. క్వశ్చనింగ్ కరెక్ట్ ఫామ్ అయిందా లేదా మన సబ్జెక్ట్ పైన ఎలా అయినా ఉండొచ్చు. దాని తగ్గట్టు మనం బిహేవియర్ చేస్తే అయిపోతుంది సబ్జెక్ట్ పైన. ఎస్, 5 అంకెల అతి పెద్ద సంఖ్య నుండి 2 అంకెల అతి చిన్న సంఖ్యను తీసివేయగా డాష్. 5 అంకెల అతి పెద్ద సంఖ్య 5 9 రాయాలి నుండి 3 అంకెల అతి చిన్న సంఖ్య
5 అంకెల అతి పెద్ద సంఖ్య నుండి 3 అంకెల అతి చిన్న సంఖ్య తొలగించగా ఆన్సర్ ఈస్ 99899. దీన్ని మనం క్రియేటివిటీ కాన్సెప్ట్ అంటాం. మనమే తయారు చేసుకోవాలి క్వశ్చన్, అప్పుడే మనం విన్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, డన్. ఇప్పుడు దీనిపైన కాన్సెప్ట్ మీకు అర్థమైంది. దీనిపైన క్వశ్చన్ ఎన్నైనా వేయచ్చు, నేను మాత్రం క్వశ్చన్స్ ఫామ్ చేయలేదు. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇంత ముందు వచ్చాయో ఒకసారి చూద్దాం. ప్రాబ్లమ్స్ ఆన్ న్యాచురల్ నంబర్స్, సమస్యలు చెప్తున్నాం దేనిపైన అంటే కేవలం న్యాచురల్ నంబర్స్, సహజ సంఖ్యల పైన. ద ఫస్ట్ ప్రాబ్లం ఈస్ ఆన్ ద బోర్డ్. మొదటి 5 సహజ సంఖ్యల మొత్తం ఎంత? 5 సహజ సంఖ్యలు తీసుకో, మొదటివి, వాటిని కలుపు, ఎంత ఆన్సర్ వస్తుంది అంటున్నాడు. అంత చిన్న క్వశ్చన్ వచ్చిందా సార్ అంటే ఎప్పుడో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, కానీ మనకి తెలియాల కాన్సెప్ట్. ఎందుకు అంత చిన్న సార్ అంటే పెద్ద నంబర్ రాసుకో, 5 తీసేసి 555 నంబర్ సమ్ చేయమని చేయొచ్చు. కాన్సెప్ట్ ఓరియంటెడ్. మళ్ళీ ఎలా చేయాలి? మనమైతే సింపుల్ గా మనకి ఏం తెలియకపోతే ఇలా చేస్తాం. 1 + 2 + 3 + 4 + 5. 5 నంబర్స్ ఎందుకు రాసుకుని ఎందుకు కూడినావు సార్ అంటే మొదటి అన్నాడు కాబట్టి మొదటితో స్టార్ట్ చేసిన. 5 సహజ సంఖ్యలు అన్నాడు కాబట్టి 5 సహజ సంఖ్యలు రాసిన. మొత్తం ఎందుకు చేసినావు సార్ అంటే ప్లస్ అన్నాడు. మొత్తం అంటే ప్లస్, ప్లస్ అంటే మొత్తం అని ఆన్సర్. దీని యొక్క ఆన్సర్ ఎంత? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. మన ఆన్సర్ వచ్చేసి 15. దీనికి ఏమైనా ఫార్ములా ఉందా సార్ అంటే ఈ 5 అనే ప్లేస్ లో n అనేది రాసుకోండి. మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా n/n+1/2. ఇది మీకు చాలా మందికి తెలిసి ఉంటది, అయినా నేను చెప్తున్నా. ఇక్కడ చూడండి, సమ్మేషన్ ఆఫ్ n అంటాం దీన్ని, సమ్మేషన్ ఆఫ్ n. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం సమ్మేషన్ n = n/n+1/2. The sum of the first n natural number is denoted sigma n = n/n+1/2. ఇప్పుడు రీప్లేస్ చేయండి. మీకు అడిగిన క్వశ్చన్ 5 లో n సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా 5. 5 + 1 మనకు తెలుసు కదా, మళ్ళీ 5 + 1 ఎందుకు రాయడం? 2. ఇప్పుడు నేను దీన్ని క్యాన్సిల్ చేస్తున్నా, చూడండి ఒకసారి. 2 టేబుల్లో 2 1s, 2 టేబుల్లో 3s, 2 3s 6. రిమైనింగ్ ఆన్సర్ ఈస్ 5 3s, 5 3s. ఆన్సర్ ఈస్ 15. ఆన్సర్ ఈస్ 15. ఇది మన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ రావడానికి మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంత చిన్నదానికి ఇది బెటర్ గా ఇస్తారంటే ఎస్, ఈ ప్రాబ్లంకి ఇది బెటరే. కానీ ఒకవేళ 5 + 2025 అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం. సేమ్ క్వశ్చన్ 5 + 10 రాయడం జరిగింది. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 natural numbers how much? Your formula is n/n+1, n/n+1/2. The replace of n is equal to how much? 10. Substitute చేయండి. 10 నెక్స్ట్ నంబర్ 10 + 1 11/2. ఒకసారి క్యాన్సిల్ చేయడం ట్రై చేయండి. 2 1s 2, 2 5s. రిమైనింగ్ ఈస్ 5/11. 55 is our solution of the question. అర్థమైంది అనుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటి 100 సహజ సంఖ్యల మొత్తం ఎంత? The sum of first 100 natural numbers is how much? ఏముంది సార్? సింపుల్, సేమ్ ఫార్ములా కదా, n/n+1/2. ఈసారి ఫార్ములా రాయకుండా చెప్పాలి. ఇప్పుడు ఇదంతా ఫార్ములా మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. చూడండి ఒకసారి. 100 నెక్స్ట్ నంబర్ 101/2. 2 టేబుల్ తో క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2, 2 50s. రిమైనింగ్ ఇస్ 50 × 101. ఒక్కసారి చూడండి, 50 1s 50. డైరెక్ట్ రాయకూడదు కదా సార్, 2 టైమ్స్ అంటే దాని పక్కన 0 ఉంది కాబట్టి డైరెక్ట్ రాసుకోవచ్చు, ఎందుకంటే 50 0 0. ఎస్, నౌ అగైన్ 50 1s 50. ఆన్సర్ ఈస్ హౌ మచ్ స్టూడెంట్స్? ఆన్సర్ ఈస్ 5050. 50 50. క్రాక్ జాక్ బిస్కెట్. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ద 4th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం.
ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లో యావరేజ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇది యావరేజ్ మళ్ళీ తర్వాత వస్తుంది స్టాటిస్టిక్స్ లో. అయినప్పటికీ కూడా న్యాచురల్ నంబర్ కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి వీటిపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్ని వర్డ్స్ న్యూగా ఉన్నప్పటికీ కూడా మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ స్కూల్లో మనం నేర్చుకున్నాం. యావరేజ్ అంటే పెద్ద విషయం కాదు. సమ్ ఆఫ్ ది నంబర్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. యావరేజ్ చిన్న కథ, సగటు, సరాసరి అంటాం. అంకగణితంలో అంక శ్రేణిలో మనకి సరాసరి లేదా సగటు అనే కాన్సెప్ట్ వస్తుంది మనకి. ఎస్, కమ్ టు ద పాయింట్. దీనికి సంబంధించిన ఏమైనా ఫార్ములా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటి 10 సహజ సంఖ్యల సరాసరి. మొత్తం అడగట్లేదు ఇలా, 10 సహజ సంఖ్యలు రాసుకోవాలి. 10 సహజ సంఖ్యలు అంటే మీకు తెలిసిన విషయం 1 2 3 4 5 6 7 8 9 10. సరాసరి అంటే మనము అబ్జర్వేషన్స్ ని యాడ్ చేస్తాం. బై ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. దీన్ని మనం సరాసరి అంటాం. సరాసరి లేదా సగటు అనొచ్చు. ఇప్పుడు ఆన్సర్ సమ్ చేస్తే మీకు ఆల్రెడీ మీకు చూడండి ఒకసారి, n ఇంటూ n ప్లస్ 1/2 లా అనిపిస్తుంది నాకైతే. n ఇంటూ n ప్లస్ 1/2 కాదా పైన? n ఇంటూ n ప్లస్ 1/2 ఎందుకు రాసుకున్నావు సార్? మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం n ఇంటూ n ప్లస్ 1, n ప్లేస్ లో 10 రాసుకోవాలి సార్. మళ్ళీ ఇక్కడ హోల్ బై 10 రాసుకోలేదు కదా? ఎస్, హోల్ బై 10 అనేది చూడండి నేను ఎలా రాస్తున్నాను. హోల్ బై 10, మీకు హోల్ బై 10 రాయాలి కదా, హోల్ బై 10. మళ్ళీ పైన ఏం రాస్తావు సార్? 1. ఇది ఫార్ములా అనుకోగలదు, యాక్చువల్ కాన్సెప్ట్ అది. హోల్ బై రాసే బదులు 1/, రాసిన 1/10. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. యాక్చువల్ ఇక్కడ చూడండి ఒకసారి, 1/10 is equal to 1/10 ఆఫ్ n ప్లేస్ లో మనకి 10 ఉంది కాబట్టి 10. నెక్స్ట్ నెంబర్ 11 హోల్ బై 2. ఒకసారి చూడండి, ఈ నంబర్ సేమ్ ఉంది చూడండి, ఈ నంబర్ అంటే ఇక్కడ మనకి క్యాన్సల్ అయ్యే టర్మ్ 10. అంటే నీకు ఇచ్చినటువంటి ఈ 10 అనే కాన్సెప్ట్ క్యాన్సల్ అవుతుంది. యావరేజ్ ఆఫ్ 10 న్యాచురల్ నంబర్ అంటే 10. ఒకవేళ 11 అంటే 11, 12 అంటే 12, 13 అంటే 13. అంటే మిగిలింది ఏముంది? ఆ రిమైనింగ్ 11 ఉంది కదా, ఆ 11 ఎలా ఫామ్ అయిందమ్మా? 10 + 1. అంటే ఫార్ములా వచ్చేసి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ n తీసుకుంటే మన ఫార్ములా వచ్చేసి n + 1 ఈజ్ అవర్ ఆన్సర్. మన ఆన్సర్ వచ్చేసి n + 1. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం క్రియేట్ చేసినాం, ఇక్కడ ఫార్ములానే క్రియేట్ చేసినాం. చాలా మందికి అర్థమయ్యేప్పుడు ఒకసారి చూడండి. మనం ఒకసారి సరాసరి గురించి మాట్లాడాలి. సరాసరి అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. Sum of the observation by number of observations is the average definition. 10 సహజ సంఖ్యలు తీసుకొని సరాసరి చెయ్యని అనేటువంటి 10 సహజ సంఖ్యలు తీసుకున్నా మొత్తం చేసినా బై 10 ఎందుకు రాసినావు? 10 అన్నావు కాబట్టి 10. ఒకవేళ 20 అంటే 20 రాసేవాడిని. ఓకే, ఈ వీటికి సంబంధించిన ఈ కాన్సెప్ట్ ని ఈ విధంగా ఎందుకు రాయడం జరిగింది? ఇంతకుముందు ప్రాబ్లం లో చెప్పడం జరిగింది. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. n ప్లేస్ లో ఎవరు వచ్చినారు? లాస్ట్ నెంబర్ 10 అన్నాడు కాబట్టి 10. ఇక్కడ 10 ఎలా క్యాన్సిల్ అయింది సార్? ఇక్కడ ఆల్రెడీ n ప్లేస్ లో 10 రాలి కాబట్టి 10. ఈ 1/10 అనేది ఇక్కడ హారంలోనేది కాన్సెప్ట్. ఈ 10 ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అంటే, నువ్వు 11 ఇస్తే 11 అయితే 12 ఇస్తే 12 13 ఇస్తే 14 n ఇస్తే n క్యాన్సల్. అంటే నీ n ఆఫ్ n + 1/2 లో n క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఉన్న నంబర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ చూడండి, బై ఇక్కడ ఏముందమ్మా 2. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. n + 1/2 అవర్ ఫార్ములా. n + 1/2 ఇస్ ద అవర్ ఫార్ములా. మొత్తానికి ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. 11/2 మన ఆన్సర్ వచ్చేసి 11/2. నువ్వు ఏ ప్రాబ్లం అన్నా తీసుకో. ఇంకా దీన్ని సింప్లిఫై చేసి డెసిమల్ లో ఒకవేళ అడిగితే 11 లో హాఫ్ ఎంత అంటే 5.5. ఇది మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. దీనిపైన ఇలాంటి ప్రాబ్లమ్ ఇంకో క్వశ్చన్ ట్రై చేద్దాం. 10 నుండి 20 వరకు గల సహజ సంఖ్యలు ఎన్ని? ఓకే, ఇది కొద్ది క్వశ్చన్ డిఫరెంట్ ఉంది, ఒక్కసారి ఆలోచించండి. 10 నుండి 20 వరకు గల సహజ సంఖ్యలు ఎన్ని? చాలా ఈజీ అనుకుంటాం, కానీ ఆప్షన్ లో ఆన్సర్ వచ్చేసి దగ్గర రిలేషన్ పెట్టాలి. మీరు ఏమైనా అనుకోండి, మీ ఆన్సర్ మీరు ఏమైనా అనుకోండి, అంత ఈజీనా? ఎస్, ఒకసారి చూద్దాం. మీరు అనుకున్న ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ వస్తే మీరు ఒక కరెక్ట్ వేలో ఉన్నారని, ఆన్సర్ అయితే అరే ఇంత చిన్న మిస్టేక్ పోయిందా అని అనిపిస్తుంది. చూడండి ఒకసారి,
10 నుండి 20 వరకు గల సహజ సంఖ్యలు ఏంటి? సహజ సంఖ్యలు రాయడం ప్రయత్నిద్దాం. సహజ సంఖ్యలు రాయడం ప్రయత్నం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాస్తాం? 1 నుంచి రాద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వరకు ఎందుకు రాసిన వస్తా అంటే ఇక్కడ 10 నుండి 20 వరకు అన్నాడు. 10 నుండి 20 మనం 1 నుంచి ఎందుకు రాసిన వస్తా అంటే ఓకే మీకు అర్థం కావడానికి అంతే. 10 నుండి 20 వరకు 10 నుండి వెళ్ళాలి. 10 నుండి 10 నుండి అన్నాడు కాబట్టి 10 అనేది కౌంట్ అవుతుంది. 10 అనేది కౌంట్ అవుతుంది. 10 నుంచి బయలుదేరాలి. అంటే ఇక్కడ మిగిలినవన్నీ మనకు అవసరం లేదు. ఇదంతా వేస్ట్ కాన్సెప్ట్. ఎక్కడి వరకు వెళ్ళాలా? 20 వరకు అన్నాడు. వరకు అంటే అది కూడా వచ్చేస్తుంది 20 వరకు. ఇప్పుడు చాలా మంది ఆన్సర్ వచ్చేసి 20లో ఒక 10 కట్ చేసి ఉంటారు. మీ ఆన్సర్ వచ్చి ఉంటుంది ఆ 10 అని. కానీ ఒకసారి 10 ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. సార్ ఏమైంది సార్? ఒకటి ఎక్కువ వచ్చింది 11. మీరు 20లో 10 కట్ చేసిన 20లో 10 కట్ చేయడం అంటే ఏమి? ఈ 10 కూడా లేదురా అని అన్నట్లు. యువర్ నంబర్ 10 ఈ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద 20. 20లో నుంచి 10 తొలగిపోయింది. అది కాదు ఆన్సర్. 10 ఇంక్లూడింగ్ అయింది. చూడండి 10 నుండి చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 10 టు అప్ టు 20. 20 వరకు. 10తో స్టార్ట్ అయ్యి 20 వరకు అంటే ఆన్సర్ వచ్చేసి చూడండి మనకి సంబంధించిన ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ని మనం అయితే 20లో 10 కట్ చేసాం కానీ 1 యాడ్ చేస్తాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి 11. ఆర్ యు క్లియర్ స్టూడెంట్స్? మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి చూడండి మీకు ఇచ్చినటువంటి ఈ నంబర్లో నుంచి ఈ నంబర్ కట్ చేయడం మీ వెరీ ఇంపార్టెంట్. ఇది సబ్ట్రాక్షన్ చేసుకోండి. 10 అనేది సబ్ట్రాక్షన్ చేసుకోండి 20లో. కానీ అడిషనల్ గా 1 కట్ చేయాలి. ఎందుకు కట్ చేయాలి? నుండి వరకు అంటే అది కూడా ఉంది అని అర్థం. దాన్ని తీసేస్తాం. 20లో 10 కట్ చేస్తున్నావు కానీ 10 అనేది ఉంది కదా. సో దట్ దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 6 ఒకసారి చూద్దాం ఏమైందో చూద్దాం. 10 20 మధ్య గల సహజ సంఖ్యలు ఎన్ని? హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ బిట్వీన్ 10 20? బిట్వీన్ 10 20కి నుండి వరకుకి చాలా తేడా ఉంది. 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసి 10 20 మధ్య మిడిల్ 10 వద్దు 20 వద్దు 10 20 నాకు వద్దు. కానీ 10 తర్వాత 20 ముందు వరకు ఎన్ని? ఇప్పుడు ఆన్సర్ చూడండి. మనకేమో క్వశ్చన్ లో నంబర్లు అవి కనిపిస్తాయి కదా. 20లో 10 కట్ చేస్తాం. ఆన్సర్ వచ్చేసి 10. ఒకసారి ఇది 10 కరెక్టా కాదా ఒకసారి చెక్ చేద్దాం. మనం ఇట్లా చేస్తే పోయింటదో ఉంటుందో ఒకసారి చెక్ చేస్తే పోయేదేముంది. చలో 1 2 3 4 5 6 7 8 9 9 ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి 10 వచ్చింది. ఎందుకు ఎక్కువ వచ్చింది? మనకేమో 9 రావాలి. మళ్ళీ ఏం చేయాలి? ఇంతకుముందు ఏమో +1 చేసింది. ఎందుకు +1 చేసింది? ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ +1 చేద్దామా? 11 అవుతాయి. కానీ ఇప్పుడు ఉండేవి 9. మరి ఇప్పుడు ఏం చేయాలి? -1 చేయాలి. ఎందుకు మైనస్ చేస్తావు సార్? ఇక్కడ ఇంతకుముందు ప్లస్ చేసి కదా. అక్కడ నుండి వరకు ఇక్కడ మధ్యలో అనే కాన్సెప్ట్ కి నుండి వరకు అనే కాన్సెప్ట్ కి డిఫరెన్స్ ఉంది. మధ్యలో అంటే తక్కువ, నుండి వరకు అంటే ఎక్కువ కాన్సెప్ట్స్ వస్తాయి. నుండి వరకు అనే కాన్సెప్ట్ ఫ్రమ్ టు అప్ టు అన్నప్పుడు +1 చేయాలి. మిడిల్ బిట్వీన్ అన్నప్పుడు -1 చేయాలి. మీకు ఇచ్చిన నంబర్లలో పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్, పెద్ద మైనస్ చిన్న, బిట్వీన్ అన్నాడా -1, పెద్ద మైనస్ చిన్న +1 అంటున్నాం అంటే అక్కడ ఫ్రమ్ టు అప్ టు 2 అని అర్థం. ఓకే, ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు మీరు ఇవన్నీ వినకపోతే ఇప్పుడు మీరు విన్నట్లు అవుతుంది. ఒకవేళ వింటే ఇంకా మంచిది. వేరియేషన్ మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు ఆన్సర్లు కూడా చెక్ చేసుకుని ఉంటారు. ఒకసారి 5th 6th కి రిలేషన్ ఒక్కసారి మళ్ళీ గమనించుకోండి మీరు కావాలంటే. 5th క్వశ్చన్ 10 to 20 బిట్వీన్ అనలేదు, నుండి వరకు అన్నాడు. ఇక్కడ కూడా చూడండి ఫ్రమ్ టు అప్ టు 20 అన్నాడు. అదే 5th క్వశ్చన్ కాకుండా ఇప్పుడు ఆ ఫార్మ్ వచ్చేసి +1 అయింది. అదే ప్రాబ్లం నంబర్ 6 చూడండి 10 to బిట్వీన్ అన్నాడు. బిట్వీన్ మధ్యలో ఎన్ని అవి కాదు, నీకు ఇచ్చిన బౌండరీస్ కాదు, వాటి మధ్యలో ఎన్ని. అప్పుడు ఏం చేయాలా? బిగ్ నంబర్ మైనస్ స్మాల్ నంబర్ మళ్ళీ -1. ఇంతకుముందు ప్రాబ్లం కి బిగ్ నంబర్ మైనస్ స్మాల్ నంబర్ +1.
ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. 7th క్వశ్చన్. ఎస్, 2345 నుండి 5432 వరకు గల సహజ సంఖ్యలన్నీ. హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 2345 అప్ టు 5432? చూడండి, ఇప్పుడు కొద్దిగా పెద్ద క్వశ్చన్ ఇచ్చిన్నాడు. మనం ఏమేం చేస్తామో ఆ సొల్యూషన్స్ అన్ని కూడా ఏబిసిలో పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డిఫరెన్స్ ఏముండదు, నియరెస్ట్ గా ఉంటుంది. బిగ్గర్ నంబర్, ఎస్, బిగ్గర్ ఫార్ములా వచ్చేసి బిగ్ నంబర్ మైనస్ స్మాల్ నంబర్. మిడిల్ అన్నాడా లేకపోతే ఫ్రమ్ టు అప్ టు అన్నాడా? ఎస్, ఫ్రమ్ టు అప్ టు అన్నాడు కాబట్టి +1. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? నౌ అవర్ ఆన్సర్ ఈజ్ 5432 minus 2345 plus 1. Now the small number 2345 subtracting from the 5432. Subtract చేయండి. 2లో 5 కట్ కాదు కాబట్టి బారోయింగ్ ఎక్కడ నుంచి తీసుకుంటాం? ఇక్కడ నుంచి తీసుకుంటాం బారోయింగ్. ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది సార్? చూడండి, ఇది 4 కట్ అయ్యి 3 అవుతుంది, ఇది కట్ అయ్యి 13 అవుతుంది, కానీ అక్కడ బారో ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ 12 అవుతుంది, ఇది 12 అవుతుంది. 12లో 5 పోతే 7, 12లో 4 పోతే 8, 3లో 3 పోతే 0, 5లో 2 పోతే 3. అవర్ ఆన్సర్ ఈస్ 3087. ఆప్షన్ ఏ ఉంటది. ఆప్షన్ బి దీనికన్నా ముందర నంబర్ ఉండొచ్చు. ఆప్షన్ సి దీనికి +1 కూడా ఉంటది, ఎందుకంటే మన ప్రాబ్లం లో 1 ఉంది కాబట్టి. అవర్ ఆన్సర్ ఈస్ 3088. ఆర్ యు అండర్స్టూడ్ స్టూడెంట్స్? మీకు అర్థమైంది అనుకుంటాను. పెద్ద నంబర్స్ ఇచ్చినాం అంతే, ఇక్కడ ఏం లేదు, సేమ్ ఫార్ములా. ఐఎమ్ గోయింగ్ టు ది 8th క్వశ్చన్. 2025 3025 మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి? హౌ మెనీ నేచురల్ నంబర్స్ బిట్వీన్ ద నంబర్స్ ఆర్ 2025 to 3025? చాలా ఈజీ క్వశ్చన్ కదా సార్ అని 3025 లో 2025 కట్ చేస్తాం. ఆన్సర్ వచ్చేసి 1000 అని రాస్తాం. ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ ఉంటది. ఎస్, కరెక్ట్. కానీ మనకి మధ్య అన్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి? 1 కట్ చేయాలి. సో దట్ వెరీ మోస్ట్ కాన్సెప్ట్ ఈస్ -1 అగైన్. ఆన్సర్ ఈస్ 999. 999 ఈస్ ద రైట్ ఆన్సర్. అది ఆప్షన్ బినో సినో డినో ఉంటుంది. ఆప్షన్ 1 మాత్రం 1000 పక్కా ఉంటుంది. మనం దానికి ఓటేస్తాం, జాగ్రత్త. మరి క్వశ్చన్ నెంబర్ 9. 10 నుంచి 15 వరకు గల సహజ సంఖ్యల మొత్తం ఎంత? Find the sum of the natural numbers from 10 to up to 15. చాలా డెడికేట్ క్వశ్చన్ చూడండి. ఎస్, ఇది ఫార్ములా సార్ n × n + 1/2 రాసుకోవచ్చు కదా అని n ప్లేస్ లో 15 రాస్తారు, చేస్తారు, ఆన్సర్ వస్తుంది, అది ఆప్షన్ లో ఉంటుంది, కరెక్ట్ అంటారు. కానీ ఇక్కడ అడిగింది స్టార్టింగ్ నుంచి అడగలేదు, అంటే ఒక మిడిల్ కాన్సెప్ట్ నుంచి అడిగిన. చూడండి, ఫ్రమ్ టు 15 అని, 10 to 15 అని, 10 నుంచి 15 వరకు అన్నట్టు. చూడండి, 10 నుంచి 15 వరకు అంటే 10 ఇంక్లూడ్ ఉంది, 15 ఇంక్లూడ్ ఉంది. ఇంగ్లీష్ లో చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 10 to up to 15. 10 ఉంది, 15 ఉంది, అది మాత్రమే యాడ్ చేయాలి. దానికి సంబంధించిన మొత్తం అంటున్నాడు. మొత్తం ఏ విధంగా చేయాలో ఒకసారి. నేనైతే దీంట్లో బిగ్ నంబర్ ఏముందో అది తీసుకుంటున్నాను. బిగ్ నంబర్ నేను క్యాపిటల్ ఎన్ రాసుకుంటున్నాను. క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి? ఇక్కడ 15. క్యాపిటల్ ఎంత? 15. అదే స్మాల్ ఎన్ ఎంత? చిన్నది 10. దీనికి సంబంధించిన సమ్ చూద్దాం. క్యాపిటల్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. దీంట్లో స్మాల్ నంబర్స్ వస్తాం. స్మాల్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. దీనికి ఆన్సర్ వచ్చేసి 15. నెక్స్ట్ నంబర్ 16/2. క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుందో ఒకసారి 2 1 జా 2 8 జా 15 8 జా. వెరీ ఇంపార్టెంట్. 15 8 జా 120. ఇది ఏమిది? 120. స్టార్టింగ్ 1 నుంచి 15 వరకు గల సమ్. ఇది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 నేచురల్ నంబర్. మరి అది ఎందుకు రాస్తున్నాం? మనకు కావాల్సిన 10 నుంచి 15 వరకు కాబట్టి కాన్సెప్ట్ ఏ విధంగా పోతుందో మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి 10 11/2. 2 టేబుల్ తో కట్ అయితే ఏమవుతుంది? 2 1 జా 2 5 జా. రిమైనింగ్ ఆన్సర్ ఈస్ 55. ఇప్పుడు ఇదేమి 1 నుంచి 10 వరకు గల సహజ సంఖ్యల మొత్తం సంబంధించిన ఫార్ములా. కానీ ఇప్పుడు నీ కాన్సెప్ట్ ఏమై 10 నుంచి 15 వరకు అంటున్నాడు. 10 నుంచి 15 వరకు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 10 నుంచి 15 వరకు అంటే తెలుగులో ఇక్కడ చూడండి ఒకసారి. 10 11 12 13 14 15.
సార్ యూకి సింపుల్ గా ఉంది కదా సార్, యాడ్ చేస్తే అయిపోతుంది కదా అంటే, నంబర్లు ఒకవేళ 10, 15 కాకుండా 200, 2345 ఇస్తే చాలా ఇబ్బంది కదా. కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్, మీకు అర్థం కావడం చెప్తున్నా. ఇప్పుడు మన ఆన్సర్ ఏమైతే చూద్దాం. అన్నిట్లో 10, 10, 10 ఉంది కాబట్టి ఎన్ని టైమ్స్ ఉంది ఒకసారి చూడండి. 6 టైమ్స్ ఉంది. 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ 60. మళ్ళీ వన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5 అంటే ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఫైనల్ గా ఆన్సర్ వచ్చేసి 75 రావాలి. 75 రావాలంటే మనం ఏం చేయాలో ఒకసారి చూడండి. 75 అవర్ ఆన్సర్. ఇది చిన్న కాన్సెప్ట్ కాబట్టి చెప్పినాం. ఆ 75 దీని నుంచి ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఈ 120లో ఈ 55 కట్ చేసి వస్తుందా లేదా చూడండి ఒకసారి. 120లో 55 కట్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ బారో తీసుకుంటే 10, 10లో 5 పోతే 5, 11లో 5 పోతే 6 అవుతుంది. చూడండి మిస్టేక్ వచ్చింది. ఎందుకు మిస్టేక్ వచ్చింది? ఇక్కడ 75 ఎందుకు వచ్చింది? ఇక్కడ 65 ఎందుకంటే 10 నుంచి అన్నాడు అక్కడ. 10 నుంచి అంటే మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇక్కడ 10 నుంచి అంటే 10 తీసుకున్నాం. కానీ మనం ఇక్కడ ఏం చేసినాం? 10 తీసుకోరాదు, 10 బిఫోర్ నంబర్ తీసుకోవాలి. సో దట్ దిస్ ఈస్ ద రాంగ్ కాన్సెప్ట్. అప్పుడు మనం ఏం చేయాలి? 10 నుంచి అన్నాడు కాబట్టి ఎవరిని తీసుకోవట్లేదు? n = 9. ఇక్కడ పొరపాటు పోయే అవకాశం చాలా చాలా ఉంది. అందుకే నేను డెప్త్ గా అదే నంబర్ తీసుకొని సబ్ట్రాక్షన్ చేసి అక్కడ చూసి ఏమైంది? ఫెయిల్ అయింది ఆన్సర్. సో దట్ ఎప్పుడైతే మీకు రెండు నంబర్ల మధ్యలో ఉండేటట్టు, రెండు నంబర్కి ఆ నంబర్ ఈ నంబర్ తో పాటు మధ్యలో ఉన్న నంబర్ల యొక్క సమ్ ఎంత అన్నప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. బిగ్గర్ నంబర్ యొక్క న్యాచురల్ సమ్ ఆఫ్ ది నంబర్స్ తీసుకోవాలి. స్మాలర్ నంబర్ సంబంధించిన స్మాలర్ నంబర్ కంటే ముందు నంబర్ ని మాత్రమే తీసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నుంచి వరకు కాకుండా మధ్యలో ఉంటే మళ్ళీ వెరీ ఇంపార్టెంట్. అది కాన్సెప్ట్ వేరే కాదు. జాగ్రత్తగా గమనించాలి స్టూడెంట్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద n రీప్లేస్ ఈజ్ 9. 9 నెక్స్ట్ నంబర్ is 10 whole by 2. 2 1s are 2 5s are 5 9s are 45. ఇప్పుడు చేయండి. 120లో 45 కట్ చేయండి. 120లో 45 కట్ చేయండి. మీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక్కసారి చూడండి. 10లో 5 పోతే 5, రిమైనింగ్ 11 ఉంటుంది. 11లో 4 పోతే 7. మన ఆన్సర్ 75. అక్కడ వచ్చిన ఆన్సర్ 75. ఇంత ముందు వచ్చిన ఆన్సర్ 65. ఎందుకు కట్ చేసినాం ఒకసారి అబ్జర్వ్ చేయాలా స్టూడెంట్స్. 10 నుంచి 15 వరకు గల సహజ సంఖ్యల మొత్తం అంటే 10 తో స్టార్ట్ అయ్యి 15 వరకు అన్నాడు ఇక్కడ. అంటే మనకి 15 వరకు సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ తీసుకున్నాం. తర్వాత 10 అనే న్యాచురల్ నంబర్ నుంచి కూడా తీసుకున్నాం. అది బ్రేక్ అవుతుంది. ఎందుకంటే 10 అనేది ఇంక్లూడింగ్ అయింది కాబట్టి 10 బిఫోర్ నంబర్ 9 సంబంధించిన సమ్ ఆఫ్ ది న్యాచురల్ నంబర్స్ తీసుకోవాలి. దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 15 న్యాచురల్ నంబర్ లో సమ్ ఆఫ్ ఫస్ట్ 9 న్యాచురల్ నంబర్స్ ని కట్ చేస్తున్నా. అప్పుడు మనకు వచ్చే కాన్సెప్ట్ 10 తో స్టార్ట్ అయ్యి 15 to n అయ్యేటటువంటి నంబర్స్ న్యాచురల్ నంబర్స్ యొక్క సమ్ వచ్చేస్తుంది. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ న్యాచురల్ నంబర్ n into n plus 1/2 బేస్ చేసుకొని సహజ సంఖ్యల పైన ప్రాబ్లమ్స్ ఈ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 30, 40 మధ్య గల సహజ సంఖ్యల పదం. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ బిట్వీన్ 30 to 40. బిట్వీన్ అన్నాడు చూడండి. ఇప్పుడు బిట్వీన్ అన్నాడు. 30 to 40 మధ్యలో అన్నాడు. ఒక్కసారి చూడండి. 30, 40 మధ్యలో ఉన్న నంబర్లు 31 తో స్టార్ట్ అయ్యిందైనా 31, 32, 33, 39 తో ఎండ్ అయితే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్లు 31 నుంచి 39 వరకు మధ్యలో ఉండేటటువంటి 31 తో బయలుదేరి 39 తో ఎండ్ అయ్యే వరకు యొక్క నంబర్ల యొక్క సమ్ కావాలి. మన క్వశ్చన్ అట్లా అడిగినట్టు వస్తానండి. వాటి మధ్యలో ఉన్నారు చూడండి. 30 to 40. ఫైండ్ ద సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ బిట్వీన్ 30 to 40. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలో ఒకసారి చూడండి. నేను 30 ఫస్ట్ నుంచి ఒక్కసారి చూడండి. నేను దీని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 1 + 2 + 3 + సో అండ్ సో అప్ టు 39 దీని ఆన్సర్ రాస్తున్నాం. దీంట్లో ఏమొస్తుందమ్మా అంటే n ప్లేస్ లో క్యాపిటల్ N తీసుకుంటున్నా. క్యాపిటల్ N. జస్ట్ వెయిట్. ఎస్, నౌ దిస్ ఈజ్ క్యాపిటల్ N. అమ్మా ఇది క్యాపిటల్ N. ఇప్పుడు క్యాపిటల్ N ఫార్ములా క్యాపిటల్ N ఆఫ్ n + 1/2. దీని ఆన్సర్ చెప్పగలరా? డైరెక్ట్ గా 39. నెక్స్ట్ నంబర్ 39 + 1 40/2. 2 టేబుల్ తో కట్ చేస్తే 2 into 2 20 జా 39 2 జా 42 జా 80. 39 2 జా 78. 10. Are understood students? 39 2 జా
78 ఒక 0 ఉంది కాబట్టి 0 ఇచ్చేసిన. ఇది ఏం కాన్సెప్ట్ ఇది? 1 నుంచి 39 వరకులా సమ్ ఆఫ్ ది ఫస్ట్ నేచురల్. మీకు అడిగిన క్వశ్చన్ ఏమి? అరే బాబు నాకు 31 39 కావాలా, నువ్వు ఏం 39 వరకు అంటే ఫస్ట్ నుంచి తీసుకుపోయినావు అంటే నాకు 31 తో స్టార్ట్ కావాలి కాబట్టి 30 అవసరం లేదు. సో ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ 30 numbers up to starting from 1 plus 2 plus 3 plus so and so. 30 వరకు నంబర్స్ ని మళ్ళీ రాసుకుంటా. ఇప్పుడు దీన్ని నేను స్మాల్ ఎన్ అనుకుంటున్నాను. స్మాల్ ఎన్ ఇప్పుడు ఫార్ములా స్మాల్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 అవుతుంది. ఈ రీప్లేస్ ఆఫ్ ఎన్ ప్లేస్ లో 30 రాసుకుంటాం. 30 నెక్స్ట్ నంబర్ 31 రాసుకుంటాం. బై 2 టేబుల్ 2 1 జా 2 15 జా 15 టేబుల్ తో ఇంటూ చేయండి. 15 1 జా 15 5 15 3 జా 45 45 ప్లస్ 1 46. Are understood? 15 1 జా 15 15 లో 5 రాసిన 15 3 45 ప్లస్ 1 46. ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ మనకు ఆన్సర్ అవుతుంది. ఒకసారి సబ్ట్రాక్షన్ చేయండి. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? చూడండి ఒకసారి 30 నుంచి 40 మధ్య అన్నాడు కాబట్టి మధ్యలో ఏమేమి ఉంటాయి? 40 బిఫోర్ 39 ఉండదు, 30 ఆఫ్టర్ 31 ఉండదు. అందుకే 31 to 39 తీసుకున్నాం. ఇది ఏం కదా? ఈ 39 వరకు ఫస్ట్ నంబర్ తో స్టార్ట్ అయితే ఎంత? అది 780. ఈ 780 అనే ఆన్సర్ 1 నుంచి బయలుదేరి చేసే పద్ధతి ఇది. మనకు కావాల్సింది 31 నుంచి కదా, 31 నుంచి కాబట్టి 30 అవసరం లేదు కదా, అంటే 31 అనే నంబర్స్ సంబంధించిన సమ్ ఆఫ్ ది నేచురల్ నంబర్ 465. సబ్ట్రాక్షన్ చేయండి ఒకసారి. సబ్ట్రాక్షన్ 0 ఇది 10 అవుతుంది, ఇక్కడ 7 అవుతుంది. 10 లో 5 పోతే 5, 7 లో 6 పోతే 1, 7 లో 4 పోతే 3. Our answer is 315. Are you understood students? This is the very most important concepts and important problems on the natural numbers, సహజ సంఖ్యల పైన ఉన్నటువంటి కాన్సెప్ట్స్. నెక్స్ట్ విల్ మీట్ అగైన్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ నేచురల్ నంబర్ పైన చూడడానికి ప్రయత్నిద్దాము. నెక్స్ట్ హోల్ నంబర్ అనే కాన్సెప్ట్ పైన కూడా చూద్దాము. ఇవే కాన్సెప్ట్స్ రిపీట్ అవుతుంటాయి. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా కాన్సెప్ట్ మాత్రం మరవరాదు. అది బిట్వీన్ అన్నాడా లేకపోతే ఫ్రమ్ టు అప్ టు నంబర్స్ అన్నాడా అనేది ఇంపార్టెంట్. క్వశ్చనింగ్ అనేది కరెక్ట్ గా క్యాచ్ చేస్తే మనం మైండ్ లో అది ప్రింట్ పడితే చాలు, ఫార్ములా కరెక్ట్ చేసుకొని సాల్వ్ చేస్తే సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. మన ఆప్షన్ లో ఖచ్చితంగా ఆప్షన్ లో ఆన్సర్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ అగైన్ నెక్స్ట్ సెషన్ ఇన్ ద SGT aspirants. You please watch your videos, content, mathematics, and share your friends also in this session. Thank you very much. Thank you.